సో అక్వామ్యాన్ వాట్సాప్ జూ పార్క్ అయితే వచ్చేసాం అనమాట. మన ఛానల్లో కూడా అందరు యానిమల్ లవర్సే కదా. సో మనం కూడా నెహ్రూ జులాజికల్ పార్క్ వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇందులో ఉన్న వెరైటీ యానిమల్స్ చూద్దాం. హైదరాబాద్లో ఉన్న ఒక తోప్ టూరిస్ట్ స్పాట్ అనమాట ఇది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళిపోయి, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. లోపలికి వెళ్ళిపోయి అన్ని యానిమల్స్ని చూసేద్దాం పదండి. సో అక్వామ్యాన్ లోపల రాగానే ఇక్కడ మనం ఫస్ట్ టికెట్ తీసుకోవాలన్నమాట. అడల్ట్కి పర్ హెడ్ 100 రూపీస్. ఇంకా అన్ని ప్రైజ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ లోపలికి వెళ్ళాక కూడా మనం తీసుకోవచ్చు, ఎక్కడికక్కడ కట్టుకొని తీసుకోవచ్చు అనమాట. మనకి ఊరికే ఎంత ఇద్ది లోపల అని రిఫరెన్స్కి పెట్టారు. అక్కడ స్కాన్ చేసి కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ కూడా ఉందన్నమాట వీళ్ళకి. సో నేనైతే టికెట్ తీసేసుకున్నా. సో చలో నా లోపలికి వెళ్దాం. ఎంటర్ అయిపోయాం జూ. మనదే ఫస్ట్ లాగిన్. నేనే వచ్చేసాను అనమాట పొద్దున్నే. మనమే ఫస్ట్ వచ్చాం. జూ మొత్తం ఖాళీగా ఉంది. వెదర్ కూడా బాగుంది. ఇంకొంచెం చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. యానిమల్స్ అన్ని బయట ఉంటాయి. సో ఇప్పుడు కూడా బాగానే ఉంది వెదర్. సో మనమే ఫస్ట్ వచ్చాం. ఇవన్నీ చూడొచ్చు మీరు. రండి ఇప్పుడు వెళ్ళి ఒక్కొక్క యానిమల్ని చూసేద్దాం. సో గాయస్ ఇక్కడ చూడొచ్చు, మొత్తం జూది మ్యాప్ ఇచ్చారనమాట. ఏ యానిమల్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి మనకి క్లియర్గా ఇచ్చేసారనమాట. ఇది ఒక రోడ్ మ్యాప్. ఇప్పుడు ఇది చూసుకుంటా మనం వెళ్ళొచ్చు ఒక్కొక్కటి. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇదిగోండి. ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్. మనం ఇక్కడ ఉన్నాం అనమాట మనం. సో ఇక్కడ ఆక్వేరియం ఉంది. ఆక్వేరియం కూడా కవర్ చేద్దాం. తర్వాత ఇంకా అలా స్ట్రైట్కి వెళ్తే ఇంకా ఇక్కడ నుంచి యానిమల్స్ స్టార్ట్ అనమాట. ఈ టాయ్ ట్రైన్ దగ్గర నుంచి ఇంకా అట్లా లైన్గా యానిమల్స్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదిగోండి అక్కడ ఉంది మన లయన్. ఓకే సో లెట్స్ గో. సో ఇదిగోండి మనం ఫస్ట్ యానిమల్ని చూడడానికి వచ్చేసాం. చూద్దాం రండి ఏముందో. వావ్ నైస్. ఓ షిట్ మ్యాన్. అరే ఇంకా జూలోకి ఎంటర్ అయ్యాక పిచ్చ ఎక్సైట్మెంట్తో అసలు ఫస్ట్ ఏ యానిమల్ కనిపిస్తుందని అలా నడుచుకుంటూ వెళ్తే మాకు కనిపించిన ఫస్ట్ యానిమల్ ఇదే అనమాట. దీన్ని మనం లయన్ కింగ్లో చూసాం కదా, టీమాన్ పుంబా అట్లా 2 ఉంటాయి కదా, అందులో ఇది టీమాన్ అనమాట. దీని బ్రీడ్ పేరు వచ్చేసి మీర్ క్యాట్ అంట. ఇవైతే అసలు పిచ్చ యాక్టివ్గా ఉన్నాయి. మళ్ళీ ఫుల్ ఇంటరాక్ట్ కూడా అవుతున్నాయి అనమాట. అంటే మనుషులు ఎవరైనా దగ్గరికి వస్తే చూసి నుంచుంటున్నాయి. చూడండి ఎట్లా నుంచుంటుందో, మస్తు క్యూట్గా అనిపించినాయి అసలు వీటిని చూస్తుంటే. అక్కడ ఇలాంటివి 3 ఉంటే ఇదే హైలైట్ అనమాట. చూడండి అసలు ఎట్లా ఇంటరాక్ట్ అవుతుందో. నన్ను చూసి అది కూడా నుంచొని అట్లా వెల్కమ్ చేస్తుంది. చూడండి మొత్తం స్కాన్ చేసుకుంటా. నైస్ సెటప్ ఉంది. చుట్టూ వాటర్ పెట్టారు. అచ్చా ఇది టాటాయిస్ టర్టిల్స్ ఉన్నాయి అక్కడ చూడొచ్చు మీరు. టర్టిల్స్ ఉన్నాయి అక్కడ దూరంలో. చాలా టర్టిల్స్ ఉన్నాయి అనమాట. మొత్తం ఈ పాండ్ సెటప్ మొత్తంలో కూడా చాలా టర్టిల్స్ ఉన్నాయి. పాండ్లో కూడా చాలా టర్టిల్స్ ఉన్నాయి. మనం కూడా పెంచుకుందాం ఒక టర్టిల్ని త్వరలో. ఒక సాఫ్ట్ షెల్ టర్టిల్ కొందాం అనుకుంటున్నా. మన మాన్స్టర్ ఫిష్ పాండ్లో వేద్దాం అది కూడా తీసుకెళ్ళి. ఇక్కడైతే చాలా టర్టిల్స్ ఉన్నాయి. నైస్ చాలా బాగుంది. అదిగోండి చూస్తున్నారా, అక్కడే ఒకటి ఉంది. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్దాం. కోతుల రియాక్షన్ అసలు సూపర్ ఉంటుంది అనమాట. అన్ని కోతి పనులు చేస్తూ ఉంటాయి. ఇదిగోండి ఈ కోతి పేరు లయన్ టైల్డ్ మ్యాక్సస్ మారాకస్ అంట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అస్సలు దేకట్లేదు అనమాట. ఏయ్ బాబు ఇదిగో అంటే చూస్తుంది. తెలుగు నేర్పించేసి ఉంటారు మన హైదరాబాద్ వాళ్ళు. అట్లుంటది మనతోని. అదిగోండి అసలు అక్కడ బెంగాల్ టైగర్స్ అదిరిపోయాయి అనమాట. చూస్తుంటే అసలు టైగర్ అందమే అందం. చూడండి అసలు అబ్బా అసలు 2 అదిరిపోయినాయి. ఇంతగా ముందు అసలు 2 కలిసి ఆడుకుంటున్నాయి అనమాట, అటు ఇటు పరిగెత్తుకుంటా. ఇంకా అలానే కొంచెంసేపు టైగర్స్ దగ్గర నుంచి ఉంటే 2 మంచిగా దర్శనం ఇచ్చాయి అనమాట. చూడండి ఎట్లా ఆడుకుంటున్నాయో. అసలు వేరే లెవెల్ వ్యూ అనమాట. మొత్తం పైసా వసూలు ఫీల్ వచ్చింది టైగర్స్ ని చూడంగానే. 2 కూడా మంచి టీనేజ్ లో ఉన్నట్టున్నాయి. ఫుల్ యాక్టివ్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే వన్స్ ఇవి ఒక ఏజ్ రీచ్ అయ్యాక అసలు మొత్తం డల్గా అట్లా పడుకుంటా ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి అసలు ఎంత యాక్టివ్గా అసలు ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. అసలు అట్లా చూస్తే మస్తు మజా వచ్చింది. అదిరిపోయింది అసలు. టైగర్స్ అయితే అసలు కిరాక్ ఇచ్చి పడేసినాయి అసలు. ఇప్పుడు నెక్స్ట్ వేరే బిగ్ క్యాట్స్ని చూద్దాం పదండి. అదిగోండి ఇక్కడ ఉంది జాగ్వార్ ఉంది. ఇక్కడ చూడండి పడుకుంటుంది. ఇంకా లెగలే సార్ గారు, ఇంకా లెగలేదు అనమాట.
నైట్ అంతా రీల్స్ చూసి స్క్రోల్ చేసి అలసిపోయి ఇక మెల్లిగా లేస్తాడు 10ంటికి. కానీ అన్ని క్యాట్స్లో కూడా చాలా అంటే ఫుల్ అగ్రెసివ్ కోపం ఉండేది జాగ్వార్కే అనమాట. అది ఒక ముసల్ని కూడా అటాక్ చేసి చంపేస్తుంది అనమాట దానికి ఉన్న కోపంతో. దేంతో అయినా పెట్టుకోవచ్చు కానీ జాగ్వార్తో అయితే అసలు పెట్టుకోవచ్చు. అవునా? అబ్బా, ఇక్కడ ఉంది రాయల్ బెంగాల్ టైగర్. అసలు అబ్బా 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 ఎంత పెద్దగా ఉంది చూడండి, పెద్ద పులి. షేర్ ఖాన్ గాడు ఉన్నాడు ఇక్కడే. ఇదిగోండి, మామూలు పెద్దగా లేదు, ఇదైతే మొత్తం ఇట్లా పీక్స్ కోపంలో ఉన్నట్టుంది. అసలు దాని వాకింగ్ స్టైల్ చూస్తేనే అర్థమవుతుంది. చూద్దాం, దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా బాబా అసలు టైగర్స్ని చూస్తే నిజంగా వర్త్ అనిపిస్తుంది నాకు. ఇక్కడికి వచ్చి వర్త్ మామ వర్త్. అదిగోండి, అన్నీ మంచిగా దర్శనం ఇస్తున్నాయి. అదిగోండి, బాబా అసలు అదిరిపోయింది అనమాట టైగర్. ఇదిగోండి, రాయల్ బెంగాల్ టైగర్ అంట. ఇది ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా వీటిల్లో ఉంటుందంట ఇది. ఇదిగోండి, అసలు అదిరిపోయింది అసలు నిజంగా. బెంగాల్ టైగర్ లుక్ చూసారా, అది ఎంత బాగుంది. అది షేర్ ఖాన్ బాబా సూపర్. అసలు ఒక టైగర్ బొమ్మ చూస్తేనే మనకి మస్తు నచ్చుతుంది. ఇక్కడ చూడండి, రియల్ టైగర్ అసలు అదిరిపోయింది. దాని మజిల్స్ చూడండి, ఆ కండలు చేతి పైన సూపర్ తిరిపోయింది అసలు, ఫెంటాస్టిక్. ఫాక్స్ ఉంది, వాటర్ తాగుతుంది అండ్ వస్తుంది ఇట. అరే పాపం కుంటుతుంది, దానికి దెబ్బ తాకలేదు అనుకుంటా, కాలు బెండ్ అయిపోయింది పాపం, కుంటుతుంది అది. షిట్ మ్యాన్. హోప్ హీ రికవర్ సూన్. లయన్ ఉంది, అద్దిగా ఉంది, సూపర్. ఇట్లా కూర్చొని చూడండి, ఈ అడవికి రాజు. నేను లయన్ని కింగ్ అని ఒక రీజన్కి అంటారు. అసలు నిజంగా అది దాని యాటిట్యూడే వేరు అనమాట. అసలు లయన్ యాటిట్యూడే వేరు. ఇక్కడ చూడండి, అది ఎట్లా కూర్చొని ఉందో. ఆ స్టైల్ ఏ యానిమల్ కొట్టలేదు. అది కూడా నుంచి అరుస్తే బాగుండు, మన అదృష్టం అటు వెళ్ళిపోతుంది. అక్కడ ఆడది కూడా ఉంది, కరెక్ట్గా డెన్ ముందు ఆడది ఉంది. వెళ్ళి ఆడదాని ముందు నుంచింది. అదిగోండి, ఇందులో ఉంది జాగ్వార్. యాక్చువల్గా ఇందాక చూసింది లెపర్డ్, ఇది జాగ్వార్. బాబా అసలు అదిరిపోయింది లుక్. అదిగో మై గాడ్, సూపర్. జాగ్వార్ దగ్గర అయితే కంప్లీట్గా వేరే ఎక్స్పీరియన్స్. అసలు అది ఎందుకు అట్లా వియర్డ్గా అరుస్తూ ఉందో కూడా నాకు అర్థం కాలేదు. దాని అరిచే స్టైలే అంత అనుకుంటా. కొంతసేపు అయ్యాక మా ముందుకొచ్చే కూర్చుందనమాట. మొత్తం మా ఫేస్ టు ఫేస్ మాకు కరెక్ట్గా మా ముందుకొచ్చే కూర్చొని అట్లనే చూస్తూ ఉంది. కొంతసేపు కూర్చున్నాక మళ్ళీ లేచి వెళ్ళిపోయింది అనమాట. అసలు ఇదైతే మా పక్కన నుంచి నడుస్తున్న ఫీలింగే వచ్చిందనమాట. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ జాగ్వార్తో అయితే. చూడండి, అసలు రైనోసరస్ అసలు అదిరిపోయింది అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా దీన్ని ఇంత దగ్గర నుంచి. బాబా సూపర్ ఉంది అసలు. ఈరోజు ఏంటో అన్నీ మంచి దర్శనం ఇస్తున్నాయి. అసలు ఇంత పెద్దగా ఉంది ఇది. అసలు ఏనుక్కి తక్కువ లేదు. అసలు ఏనుక్కి తక్కువ లేదు. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో అది. ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు నేను ఎప్పుడు రైనోసరస్. మళ్ళీ దాని బాడీ మొత్తం కూడా చూడండి, అసలు ఐరన్ మ్యాన్, ఐరన్తో చేసినట్టుంది దాని బాడీ. సూపర్, అసలు అదిరిపోయింది అసలు. గాడ్, అసలు దీని దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇదేంది అసలు ఇంత ఉంది, ఇంత పెద్ద యానిమల్. అసలు సూపర్ అదిరిపోయింది. ఇవి కూడా ఎక్స్టెంట్ అవుతున్నాయి, ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉన్నాయి. దాని కొమ్ము కోసం వాటిని చంపేశారనమాట చాలామంది. ఇదిగోండి, ఇక్కడ ఇంకోటి ఉంది రైనోసరస్. ఇది 1 హార్న్డ్ రైనోసరస్ అంట. హార్న్ అయితే నాకు కనిపించట్లే, ఫీమేల్ అయి ఉంటుంది. ఇది కూడా అరుస్తూ ఉంది.
ఏంటో అన్నీ మంచిగా యాక్టివ్గా ఉన్నాయి. ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ పడుకుంటూ ఉన్నాయి అనమాట. అందుకే వింటర్ ఇంకా మాన్సూన్ సీజన్ వస్తే బెస్ట్ ఈ యానిమల్స్ని చూడడానికి. అన్నీ యాక్టివ్గా ఉంటాయి, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, అన్నీ ఇట్లా బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వరల్డ్స్ ఫాస్టెస్ట్ రన్నింగ్ బర్డ్ ఆస్ట్రిచ్ ఉంది ఇక్కడ. చాలా పెద్దగా ఉంది, అది పైకి 6 feet ఉంటుంది అనుకుంటా. మస్తు ఉంది చూడడానికి. అండ్ అన్నీ కలిసి సూపర్ తిరుగుతున్నాయి అసలు. అన్నీ ఒక గ్రూప్ లాగా. అది కింగ్ అనుకుంటా, ఇప్పుడు ఎగిరింది కదా, అది డామినేటింగ్ వన్ అనుకుంటా నాకు తెలిసి. అదిగోండి ఫస్ట్ కూడా అదే అరుస్తుంది. ఇదిగోండి ఇక్కడ జింకలు ఉన్నాయి చూడండి, చాలా డీర్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని రేర్ కూడా ఉన్నాయి. వైట్ డీర్, బ్లాక్ డీర్, ఇట్లా మస్తుగానం డీర్స్ ఉన్నాయి అనమాట. వైట్ అయితే అసలు సూపర్ రేర్, నేనైతే ఇప్పటిదాకా చూడలే అసలు అంత అట్లా వైట్ డీర్ కూడా ఉంటుందని. అదిగోండి జిరాఫ్. బాబా అసలు ఏమన్నా ఉందా జిరాఫ్, అసలు ఎంత పెద్దగా ఉందంటే ఇది. వామ్మో 12 feet ఉందనుకుంటా పైకి. అదిరిపోయింది అసలు చూస్తుంటే. బాబా అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి. అది చూడండి ఏది తినడానికి ట్రై చేస్తుందో. దానికైతే అసలు అందట్లేదు, అది అందదే మీ అమ్మ. అందుకే చూడండి ఆ చెట్టు అక్కడి దాకా పెరిగింది, ఇంకొంచెం కిందకు వచ్చినా అన్నిటిని తినేసింది అనమాట. ఇంకా తినడానికి చూస్తుంది, కానీ అదిరిపోయింది అసలు, వేరే లెవెల్. ఇంకోండి ఇక్కడ చూడండి ఆవుల్లాగా ఉన్న జింకలు తింటున్నాయి. ఇప్పుడే వేసాడు వాటికి కూడా ఆకులే పెడుతున్నారు ఏవో. ఫేస్ ఏమో ఆవులాగా ఉంది, బాడీ ఏమో కూడా ఆవులాగే ఉంది, కానీ ఆవులాగే లేదు. అదిగోండి హిప్పోమాటమస్ ఇప్పుడు వచ్చిందనమాట బయటికి. మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని వచ్చేసరికి బయటకు వచ్చినాయి చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు తింటున్నాయి, ఇప్పుడే గడ్డేసాడు. అంత పెద్దగా ఉన్నాయి, అంత హెవీగా ఉన్నాయి. నిజంగా వైల్డ్ యానిమల్స్ అంటే వైల్డ్ లాగే ఉన్నాయి అసలు. ఇదిగోండి వెనకాల చూడండి పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి. అసలు ఏమన్నా ఉన్నాయా హ్యూజ్గా. చూడండి చల్లదనం కోసం మొత్తం గడ్డేసుకుంది దానిపైన. రెండు కూడా సూపర్ ఉన్నాయి అసలు, అదిరిపోయినాయి అనమాట. హాయ్ బోలో హాయ్ హాయ్. ఇంకా అక్కడే సఫారీ కూడా ఉంటే ఇంకా సఫారీ కూడా ఎక్కేసాం అనమాట. ఇదేంటంటే వాళ్ళు మనల్ని బస్సులో కూర్చోబెట్టి యానిమల్స్ని బయటకు వదిలేస్తారు అనమాట. ఇప్పటిదాకా యానిమల్స్ లోపల ఉండి మనం బయట నుంచి చూసాం కదా, ఇప్పుడు యానిమల్స్ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, మనం కేజ్లో ఉంటాం, అదే మనం బస్సులో ఉంటాం. సో అవి మనల్ని చూస్తాయి అనమాట. సో చాలా ఎక్సైట్మెంట్తో లోపలికైతే వెళ్ళిపోయాను. అలా కొంచెం దూరం వెళ్ళాక అప్పుడు మాకు ఈ లయన్ కనిపించింది అనమాట, ఈ మగసింహం కనిపించింది. కాకపోతే అది బాగా అప్పటికి ఎండ పెరిగిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి అది ఇంకా రెస్ట్ మోడ్లోకి వచ్చేసింది అనమాట. మొత్తం నిద్ర మత్తులో ఉంది, అసలు కదలకుండా ఉంది అసలు. పాపం ఇది చూడ్డానికి కూడా కొంచెం ముసల్దాన్లాగా ఉంది, బాగా ఓల్డ్ అయిపోయినట్టు. అందుకే అలసిపోయి ఇంకా పక్కకు కూర్చుంది అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవ్వంగానే అక్కడే ఇంకో ఆడసింహం కూడా కనిపించింది. అది కూడా రెస్ట్ మోడ్లోనే ఉంది. ఎండ బాగా పెరిగిపోయింది కదా, ఎండ్ ఉంటే అసలు యానిమల్స్ రావన్నమాట బయటికి. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక మాకు బేర్ కనిపించింది. ఇది ఇండియన్ బేర్ అనమాట, అందుకే ఇట్లుంది. అదే ఆ ఫారెన్లో బేర్స్ ఉంటాయి కదా, ఆ బేర్స్ అయితే మనకి ఆ బ్రౌన్ బేర్ అవి బాగుంటాయి అనమాట. ఈ ఇండియన్ బేర్ ఏమో కొంచెం వెరైటీగా ఉంటుంది. చూడండి ఇది ఎట్లుందో. అది మెల్లిగా బస్సుకి దగ్గర రావడం స్టార్ట్ చేసింది, కానీ అప్పుడే డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకా స్టార్ట్ అయ్యాక కొంచెం దూరం వెళ్ళాక యాక్స్ కనిపించాయి అనమాట. ఇది బాహుబలిలో బల్లల దేవ ఫైట్ చేస్తాడు కదా, సేమ్ అట్లనే ఉంది, కాకపోతే కొంచెం పక్క చిక్కింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా పెద్దది ఉండేదన్నమాట, ఈసారి నాకు ఆ పెద్దది అయితే కనిపించలేదు, ఇవే ఉన్నాయి. ఇంకా వీటిల్నే చూసి అలా అలా ఎంజాయ్ చేసాం. సో ఆక్వామ్యాన్ అదనమాట జూ కంప్లీట్ టూర్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి యానిమల్ రిలేటెడ్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. వీ హ్యావ్ అ లాంగ్ జర్నీ అహెడ్. లవ్ యూ గైస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.